అప్లై చేస్తే కొంచెం ఫ్లెక్సిబుల్గానే చేయొచ్చు. దీన్ని ఫోర్స్ అప్లై చేస్తే ఇది గట్టిగా ఉంది, ఫ్లెక్సిబుల్గా చేయలేము. అలానే ఇది కూడా అంతే, ఇది గట్టిగానే ఉంటుంది. దీన్ని ఫోర్స్ చేసి మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది పగిలిపోయి ఏమవుతుంది, మనకు ఆ మెటీరియల్ అనేది పాడవుతుంది. అంటే ఒక్క మెటీరియల్ నుంచి ఒక్కొక్కటి ఏమవుతుంది, దాని యొక్క ప్రాపర్టీస్ని బట్టి హార్డ్నెస్ కలిగి ఉంది. దీన్ని ఎంత స్మూత్గా ఉంది, ఇలా కొంచెం ప్రెజర్ అప్లై చేయగానే దీని షేప్ అనేది మారుతుంది. సో దీన్ని బట్టి ఏంటంటే హార్డ్నెస్ అనేది గట్టిగా ఉంది, దృఢంగా ఉంది అనేది మనం ఎలా చెప్తాము అంటే, దాన్ని ఇలా వంగదీసినప్పుడు అలాగే దానిపై స్క్రాచ్ చేసినప్పుడు దాని షేప్ మారకపోతే అది చాలా హార్డ్నెస్ కలిగి ఉందని అర్థం. మనం ఏదైనా సమ్ ప్రెజర్ని అప్లై చేసి దాని షేప్ని మార్చగలిగితే అది మనకి ఎలా స్పాంజ్ కానీ లేదంటే కాటన్ కానీ ఇవి ఏమవుతుంది, సమ్ ప్రెజర్ అనేది అప్లై చేసినప్పుడు షేప్ మారుతుంది అంటే దాని యొక్క గట్టిదనం చాలా తక్కువ ఉంది అని